మెయిన్ వీడియోకి వచ్చేసరికి ఇదండి ఇంకుడు గుమ్ములు మొన్న కిందటి ఇయర్ చూపించాను. అవి ఇంకుడు గుమ్ములు ఇప్పుడు ఏంటంటే లైవ్గా చూపించాలనిపించింది, అందుకు లైవ్గా చూపిస్తున్నాను. ఇది ఇంకుడు గుమ్ములు అంటే వాటర్ నిలకగా ఉంటాయండి. నిలకగా ఎందుకంటే మనం ఇలా పని చేసుకుంటే బెటర్ అండి. ఇది ఉపాధి హామీ కింద వస్తుందండి. ఇది వర్షాకాలంలో మనకి నీరు ఎక్కువగా ఉంటుందండి. ఇదండి ఇప్పుడు తీసిన మట్టి ఏం చేస్తామంటే ఇదండి జీడి మొక్కల దగ్గర వేసుకుంటామండి. జీడి మొక్కలు వేసుకుంటే దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఏంటంటే ఎక్కువగా గాలి వేసేటప్పుడు పడకుండా ఉంటాయండి. ఈ ఇంకుడు గుమ్ము తీసుకునే విధానం ఏంటంటే ఇదండి 5 మీటర్లు అంటే కర్ర వేస్తే మునిగిపోవాలండి. నెక్స్ట్ ఏంటంటే 1 మీటరు కర్ర అనేది ఉంటుందండి, అది ములగాలండి. ఇది ఏంటంటే మనకి తుఫాన్లు వచ్చేటప్పుడు ఈ జీడి మొక్కలకి చాలా ఉపయోగకరంగా ఉంటాయండి. ఎందుకంటే ఈ మట్టి వేసుకోవడం వల్ల జీడి మొక్కలు కూడా ఎక్కువగా ఇరిగిపోవండి. అదే మామూలుగా అయితే జీడి తోట పడిపోతుందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ కావాలంటే ఫార్మర్ బాయ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.